పిల్లాడే, వాడు చాలా మంచి పిల్లాడే. ఆమె అసలు అమ్మాయి అయితే చాలా మంచిది, వీడు మంచోడే. అసలు ఇది ఈ డెవిల్ థాట్స్ ఏందో నాకైతే అర్థమైతలేదు అసలు, నిజంగా అస్సలు అర్థమైతలేదు. వాడికి తెలియని బిజినెస్ లేదు, వాడు చేయని హోటల్ లేదు, వాడు చాలా హీరో. ఉండొచ్చేది ఈ కార్లో ఉంటే చెప్పాలి తప్ప ఈ పని చేయకూడదు కదా. పెట్టిండొచ్చు, పెడితే చెప్పాలి కదా. ఇది చెప్తే మాకెంత చెప్పాలి, మేము బ్రతికే ఉన్నాం కదా, మేము చేయమా? రామరాజ్ కూతురుతో కూడా క్యాషువల్ గా ఫంక్షన్లోనే మాట్లాడడం, అందరం దూరం ఉంటాం కదా. సండే ఫంక్షన్ అందరం ఒకటే దగ్గర ఉన్నాం, లేమని కాదు, మంచిగానే మాట్లాడినాం, మంచిగా ఎంజాయ్ చేసాం. నిన్నలే మొన్న అది పెద్ద పార్టీనే. అప్పుడు ఏమాత్రం అనుమానం లేదా వీళ్ళకు? అసలు నిన్న కూడా లేదండి, నిన్న కూడా కింద కూర్చొని మాట్లాడిండ తమ్ముడి దగ్గర, ఫోర్త్ తమ్ముడి దగ్గర. కొడుకు శశాంకు తండ్రికి ఏమైనా గొడవలు ఉన్నాయా? అరే వాళ్ళిద్దరు అసలు ఎట్లా అన్నదమ్ములాగా ఉండేటోళ్ళు, ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళు వాళ్ళు. ఇక లోపలది అయితే నిజంగా చెప్పలేను, ఇది మనం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. అసలు లోపల ఏముందనేది వాళ్ళకే తెలుసు, పోయిన వాళ్ళకి ముగ్గురికే తెలుసు. అసలు నిజంగా కూడా మాకు వచ్చే వరకు ఏం తెలియదు యాక్చువల్గా. సూసైడ్ చేసుకున్న కారణాలు మేము కూడా తెలియలేదు. కానీ ఆదివారం రోజు ఇంట్లో ఫంక్షన్ అయింది, అందరూ 5 అన్నదమ్ములకు సంబంధించిన పిల్లలు, ఫ్యామిలీ, బంధువులు అందరూ కూడా కలిసి ఆ ఫంక్షన్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఆ తర్వాత రాత్రి కూడా కింద కూర్చొని అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు కావచ్చు, కాలనీల వాళ్ళతో